ముఖ్యమంత్రి పర్యటన, ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, బంగారు బాల్యానికి స్కోచ్ అవార్డు, అమరజీవికి నివాళి, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు, ముగిసిన ఇంటర్ మొదలైన 10 పరీక్షలు వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచనా వ్యాఖ్యానం ఎంవీఎస్ ప్రసాద్. మార్కాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సమగ్రాభివృద్ధే తన ధ్యేయమన్నారు. 14,705 స్వయం సహాయక సంఘాలకు 1,826 కోట్ల రూపాయల రుణాలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. స్త్రీనిధి రుణాల పంపిణీ కోసం 1,000 కోట్ల చెక్కు అందజేశారు. 100 మంది మహిళల విజయగాథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. మహిళల కోసం పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ను ప్రారంభించారు. ఈ వ్యాపారి పోర్టల్ డెలివరీని మొదలుపెట్టారు. జిల్లాలో అమలు చేస్తున్న బంగారు బాల్యం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. జిల్లాలో బాల్య వివాహాలను నివారించి బంగారు బాల్యానికి బాటలు వేసేలా యంత్రాంగం చేపట్టిన చర్యలకు స్కోచ్ అవార్డు దక్కింది. బాల్య వివాహాలలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండటంతో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఏ తమీం అన్సారియా ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వామ్యులను చేస్తూ బంగారు బాల్యం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. త్వరలోనే న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు. జిల్లా పరిధిలో పొగాకు కొనుగోళ్లు ఈ నెల 10వ తేదీన ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల ప్రక్రియను ఒంగోలులో బోర్డు ఈడీ డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు, కొండెపిలో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభ కిలో ధర 280 రూపాయలు లభించింది. ఇది గత ఏడాది ధర కంటే 50 రూపాయలు అధికం. ఈ సందర్భంగా పొగాకు బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఈ ఏడాది 200 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బోర్డు వైస్ చైర్మన్గా బొడ్డబాటి బ్రహ్మయ్య ఈ నెల 10వ తేదీన గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 183 కేంద్రాల్లో 29,602 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లాలోని 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఒంగోలులోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కాగా ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ముగిశాయి. 42,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొండెపిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియాలు ఒంగోలు నగరంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు ప్లాస్టిక్ సంచుల నిషేధంపై అవగాహన కల్పించడంతో పాటు నేత సంచులు పంపిణీ చేశారు. జిల్లా యంత్రాంగం మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అర్జీలు రాయటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి అల్పాహారం, రాగి జావా వంటివి కూడా అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం 500 మందికి ఉచితంగా భోజనం అందించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఒంగోలు, ఎస్ఎన్పాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగరపాలక సంస్థ చైర్పర్సన్ శ్రీమతి గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నాయన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఈ నెల 16వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, మాల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ పి విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా అధికారులు, పలు సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.